విశాఖలో అంబుజా సిమెంట్ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ రసాబసగా మారింది. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం విశాఖలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెదగంట్యాల్లో పబ్లిక్ హీరింగ్ ఏర్పాటు చేసింది. తొలి నుంచి పరిశ్రమ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రజలు నినాదాలు చేస్తూ గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. అదాని కోసం 10 లక్షల మంది ప్రాణాలను బలిపెడతారా అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ బైఠాయించారు. కమ్యూనిస్టు నేతలతో కలిసి గో బ్యాక్ అదాని అంటూ నినదించారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఏర్పాటు చేసిన కుర్చీలు మొత్తం విసిరేసి ధ్వంసం చేశారు. తమ ప్రాణాలు పోయినా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టనివ్వమని తేల్చి చెప్పారు. చూస్తున్నాం విశాఖ పెదగంట్యాడలోని విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. గో బ్యాక్ అదాని సిమెంట్ ఫ్యాక్టరీ, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటూ అక్కడికి చేరిన ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం గమనిస్తున్నాం. సో కుర్చీలు విసిరేసి మరి వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. అదాని కోసం 10 లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడతారా అంటూ అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ప్రశ్నిస్తున్న విజువల్స్ చూస్తున్నాం. విశాఖలో అంబుజా సిమెంట్ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ రసాబసగా మారింది. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఏర్పాటు చేసిన విశాఖలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెదగంట్యాల్లో పబ్లిక్ హీరింగ్ ఏర్పాటు చేసింది. ఫస్ట్ నుంచి కూడా పరిశ్రమ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రజలు. నినాదాలు చేస్తూ గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. అదాని కోసం 10 లక్షల మంది ప్రాణాలను బలిపెడతారా అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ అక్కడే బైఠాయించారు. కమ్యూనిస్టు నేతలతో కలిసి గో బ్యాక్ అదాని అంటూ నినదించారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఏర్పాటు చేసిన కుర్చీలు మొత్తం విసిరేసి ధ్వంసం చేశారు. తమ ప్రాణాలు పోయినా సరే సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టనివ్వమని తేల్చి చెప్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ ఇస్తారు. అనిల్, ప్రజాప్రాయ సేకరణ బోటకం ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది ప్రజానికి అందరూ కూడా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి వీలు లేదని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున ఏకోన్ముఖంగా ఆందోళన చేస్తున్నారు. ప్రజల యొక్క భావాల్ని, ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసి ఈ రోజున ఏకపక్షంగా అంబుజా కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించడం, పరిశ్రమలకి అనుమతులు ఇవ్వడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం. ఎలాంటి పోరాటం చేసైనా ఇక్కడ ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తం సిమెంట్స్ కి సంబంధించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి స్థానికులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చెప్పండి సార్, ఇక్కడ 10 లక్షల మంది జనాలు బ్రతుకుతున్నారు. ప్రజల ప్రాణాలకి సెక్యూరిటీ లేదు. ఆరోగ్యపరంగా ఇంకే విధంగా కూడా ప్రజల ప్రాణాలకి సెక్యూరిటీ లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మేము భూములు ఇచ్చాం స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చింది కాక అది పోర్టు స్టీల్ ప్లాంట్ అండర్లో ఉండాలి. ఈ రోజు అదానికి ఇచ్చారు. ఆ అదాని పోర్టు తీసుకొని అదాని ఉన్న భూములు కూడా ఆక్రమించుకొని ఈ 10 లక్షల మంది బ్రతుకుతున్న ఏరియాలోనూ మాకు ఇప్పుడు ప్రాణభయం వస్తుంది. మా ప్రాణాలకి, మా పిల్లలకి, మా భార్యలకి సెక్యూరిటీ లేదండి. ఎందుకంటే మేము ఆర్మీలో పనిచేస్తున్నామండి. ఆర్మీలో పనిచేసి మేము ఎక్కడో కొండల్లో బోర్డర్లో పనిచేస్తాం. ఇక్కడ మా భార్య పిల్లలు అనారోగ్యాలకి గురైపోతే వాళ్ళకి ఎవరు బాధ్యతలు? అదాని వచ్చి చూస్తాడా, లేకపోతే కార్పొరేటర్లు చూస్తారా, ఎమ్మెల్యే చూస్తారా, ఎంపీ చూస్తారా? ఎవరు చూస్తారు? మీరు ఎక్కడ బతుకుతున్నారు? లోకల్ ఎమ్మెల్యేలు, లోకల్ కార్పొరేటర్లు, లోకల్ ఎంపీలు వీళ్ళందరూ ఎందుకు రాలి? ఇప్పుడు రావాలి, ఇక్కడ వచ్చి ప్రజలకి సమాధానం చెప్పాలి. మీ జాగాలు మీరు పెట్టుకోండి, మీ జాగాలు ఎక్కడైనా మీరు పెట్టుకోండి. మాకు హాని కలిగే పనులు మీరు చేయొద్దు. ఎందుకంటే నాకు 4 ఎకరాల భూమి ఉందని చెప్పి జనాల మధ్యలో నేను ఏ ఫ్యాక్టరీ పెడితే జనాలు ఒప్పుకుంటారా? నేను ఇల్లు కడితేనే పక్కోడు ఒప్పుకోడు. అలాంటప్పుడు ఫ్యాక్టరీకి ఎలా మీరు అనుమతిస్తారు? మీరు అనుమతులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలకి సంబంధించిన విషయం. నాయకులు దీనికి ఏం చేయరు. ప్రజలు నిలబడాలి, ప్రజలు తిరగబడాలి, ప్రజలు ముందుకు రావాలి. ప్రజలు దయచేసి ఎలాగైనా సరే దీన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్.
మీరు చెప్పండి సార్, రాష్ట్ర ప్రభుత్వం ఏం కోరుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముందు అదానీని వెనక పంపించాలండి. ఇదే జనసమూహం ఉన్న ప్రదేశం. ఇందులో ఇటువంటి ఫ్యాక్టరీలు పెట్టడం అన్నది చాలా ఘోరమైన తప్పిదం రాష్ట్ర ప్రభుత్వానిది. కాబట్టి ఇందులో చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్ డౌన్ ఇవ్వండి, అటు నరేంద్ర మోడీ గారి హ్యాండ్ డౌన్ ఇవ్వండి. నరేంద్ర మోడీ గారికి అదానీ గారి దత్తపుత్రుడు అని ఒక ఇది ఉంది, అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. కానీ ఇలాంటి దుర్మార్గమైన ప్లాంటు ఇటువంటి జనసమూహంలో ఒక చక్కని వాతావరణంలో నిర్మించడం అనేది చాలా ఘోర తప్పిదమండి. దీన్ని ఎట్టి పరిస్థితులందు మేము రానివ్వం. అవసరమైతే మా ప్రాణాలైనా త్యాగం చేస్తాం, కానీ అదానీ ప్లాంట్ కానీ ఇక్కడికి వస్తే మేము తరిమి కొడతామన్న దాంట్లో అసలు ఏమాత్రం ఇబ్బంది లేదు. 100% మంది గాజువాక ప్రజలందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. మీరు చెప్పండి, ఇక్కడ స్థానికులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ఎటువంటి భూమిక పోషించాలి? అసలు ఎవరు కనిపించాలి? స్థానిక ప్రజాప్రతినిధులు అనుమతి లేకుండా ఈ రోజు ఇక్కడ పెట్టలేదండి. అంబానీ ఆదానికి గంగవరం పోర్టు వాళ్ళే పర్మిషన్ చేశారు. మళ్ళీ ఇవాళ సిమెంట్ ఫ్యాక్టరీతోని మళ్ళీ చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చేసిన వాళ్ళు ఇంకా ఈ ప్రాంతంలో 4,000 మందికి ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏదో నిర్ణయం నిర్దేశించుకుంటాను, ఇవాళ స్టీల్ ప్లాంట్ ఏమో అమ్మేస్తున్నాం. మరి యూఐ పేరు చెప్పి మీద ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాలు తీసుకొస్తున్నాం. ఇవాళ భూములు ఇచ్చిన నిర్వాసితులు ఏమవుతారు? ఈ బుగ్గి భూములతోనే అంబానీ ఆదానీ సిమెంట్ ఫ్యాక్టరీతో ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలంటే అక్కడ వేపకొండ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ ఖాళీగా ఉంది స్థలం, అక్కడ పెట్టుకోవచ్చు కదా. పురుషోత్పురంలో సిమెంట్ ఫ్యాక్టరీలు పెడుతున్నారు, అక్కడ ఎందుకు పెట్టకూడదు? కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా నిరాధారం చేసి నిర్భాగ్యం చేసి నాశనం చేయాలని చెప్పేసి ఈ ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తాం. తప్పకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని ఆ మార్గంలో అంటే దీన్ని మళ్ళీ పక్కతో పట్టించడానికి ఏమైనా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ అంబుజా సిమెంట్స్ ని మొత్తంగా స్థానికులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి నడుపూరు, పెదగంటేడు సమీప గ్రామాల ప్రజలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు వీరంతా కూడా అటెండ్ కాబోతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికి ఎట్టి పరిస్థితుల్లో తాము ఒప్పుకునేది లేదని వీరంతా కూడా స్పష్టం చేసినటువంటి సందర్భం నెలకొంది. అసలు జనావాసాల మధ్య సిమెంట్ ఫ్యాక్టరీ ఏ విధంగా పెడతారు, సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టకూడదు అని చెప్పి వీరంతా కూడా ముక్త కంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాంతం వద్ద కుర్చీలు కూడా పూర్తిగా విసిరేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణను పూర్తిగా అడ్డుకునేందుకు స్థానికులంతా కూడా ఉద్రిక్త వాతావరణం ఇక్కడ కనిపిస్తున్నటువంటి సందర్భం నెలకొంది. పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించడానికి వీలు లేదని చెప్పి వీరంతా కుర్చీలన్నీ కూడా ఎరుకొడుతున్నటువంటి విజువల్స్ని కూడా స్పష్టంగా గమనించవచ్చు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని పెట్టేందుకు ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని తామంతా వ్యతిరేకించి జనావాసాల మధ్య సిమెంట్ ఫ్యాక్టరీ ఏ విధంగా పెడతారని చెప్పి వీరంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక పూర్తిగా అంబుజా సిమెంట్స్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. వందలాది మంది సమీప గ్రామాల ప్రజలంతా కూడా తరలి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేశారు. కుర్చీలను కూడా పూర్తిగా విసిరేస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించాం.